అందరికీ నమస్కారం. ఇక ఈ మహాభారతం యథార్థం యథాతథం అనే శీర్షికతో మన ఛానల్లో 2వ ఎపిసోడ్ని మొదలు పెడదాం. మహాభారతం 18 పర్వాలు. అవి ఆది పంచకం 5, యుద్ధ పంచకం 5, స్త్రీ పర్వం 1, 11, శాంతి సప్తకం అంటారు 7. ఇవి రాసే ముందు వ్యాస భగవానుడు లోకవృత్తాన్నంతా తన దివ్య దృష్టితో పరిశీలించి దీన్ని ఎలా కావ్య రూపంలోనూ లేదా అక్షర రూపంలోనూ తెచ్చి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని మదన పడుతుంటే బ్రహ్మదేవుడు తనంత తానుగా వచ్చి ప్రత్యక్షమవుతాడు. అంటే సుమోటోగా వచ్చాడు. ఈయన ప్రార్థించల, వచ్చి నీ సంకల్పం నాకు అర్థమైంది, నువ్వు చెప్పు, నువ్వు చెబుతుంటే వ్రాయటానికి గణపతి దేవుడిని విఘ్నేశ్వరుని ప్రార్థించు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. విఘ్నేశ్వరుడు వస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి అడుగుతారు వ్యాస భగవానుడు, స్వామి నేను చెబుతా ఉంటాను మహాభారతాన్ని, నువ్వు రాయాలి అంటే, సరే నేను రాస్తాను, కానీ నా గంటం ఆగకుండా నువ్వు చెప్పాలి సుమా అంటాడు. అప్పుడు వ్యాస భగవానుడు అంటాడు, సరే నేను అలాగే చెబుతాను, కానీ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటూనే రాయాలి, అర్థం చేసుకోకుండా రాయడానికి వీల్లేదంటే, అలాగే అంటే అలాగే నువ్వు పరస్పరం షరతులు విధించుకుంటారు. అయితే అలా చెప్పే క్రమంలో, ఆయన రాస్తున్న క్రమంలో వ్యాస భగవానుడికి ఎక్కడైనా కొంచెం గ్యాప్ పాజ్ అవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేసేవాడంటే క్లిష్ట శ్లోకం చెప్పేవాడు. ఆ క్లిష్ట శ్లోకం అర్థం చేసుకొని రాయడానికి గణపతి దేవుడు కొంత టైం తీసుకునేవాడు. ఆ టైం ఈయనకి సరిపోయేది. అలా 1,00,000 శ్లోకాల మహాభారతంలో 8,800 శ్లోకాలు క్లిష్ట శ్లోకాలు ఉన్నాయి. అవి ఏమంటే అష్టౌ శ్లోక సహస్రాని, అష్టౌ శ్లోక శతాని చ, అహం వేద్మి, సుఖో వేత్తి, సంజయో వేత్తివా నవ. ఇంకా తత్ శ్లోకకూటం అద్యాపి గ్రథితం సుదృఢం మునే భేత్తుం నశక్యతే అర్ధస్య గూఢత్వాత్ ప్రసృతస్యత. గూఢంగా కూర్చుని ఆ శ్లోక సముదాయానికి అర్థం వివరించటానికి ఎప్పటికీ ఎవరికి శక్యం కాదు. అవన్నీ గూఢార్థాలు, యోగరూఢాలు కలవి. సో అయితే మొదట ఈ మహాభారతము జయం అనే పేరు, మొదట పేరు ఈ మహాభారత గ్రంథానికి, ఇతిహాసానికి. అప్పట్లో వినండి, 24 సాహస్రీం చక్రే భారత సంహితాం ఉపాఖ్యానైర్వినా తావత్తు భారతం ప్రోచ్యతే బుధై. అంటే ఉపాఖ్యానాలు లేకుండా 24,000 శ్లోకాలు ఉండేవిట. ఇంకా సంక్షిప్తంగా తతు అర్ధశతం భూయ సంక్షేపం కృతవాన్ ఋషి అనుక్రమణికాధ్యాయం వృత్తాంతం పర్వణాం ఇదం ద్వైపాయన పూర్వం పుత్రం అధ్యాపయత్ శుకం. ఈ 24,000 శ్లోకాల కంటే ఇంకా ముందు, ఇంకా సంక్షేపంగా 150 శ్లోకాలే ఉండేవిట. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, కొందరు విమర్శకులు అనవండి, విమర్శకులు అవనివ్వండి, భగవద్గీతలో 750 చిల్లర శ్లోకాలు ఉన్నాయి కదా, ఇది కృష్ణార్జునుల సంవాదం కదా, ఈ 700 శ్లోకాలు వీళ్ళిద్దరూ అనుకుంటున్నప్పుడు ఈ సంవాదాత్మకమైన సమయంలో
మిగతా కౌరవ సేన, పాండవ సేన, ఈ 18 అక్షౌహిణీల సైనికులు ఏం చేశారు అని ప్రశ్న వేస్తే నాకంటే పూర్వులు, నాకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆ సమయంలో కృష్ణుడు కాలాన్ని స్తంభింపజేశాడు అని చెప్పారు. ఇంతే తార్కికమైన సమాధానము ఇందులో ఉంది. ఇందులో ఏంటి, ఇప్పుడు 150 శ్లోకాలు అన్నది, అది 150 శ్లోకాలు ఎలా సాధ్యమయ్యా అంటే, మీకు సంస్కృతం చదివిన వాళ్ళకి పాణినీయము, అష్టాధ్యాయి తెలిసి ఉంటుంది, బాగా చదువుకుంటారు వాళ్ళు. అసలు అష్టాధ్యాయికి లేదా పాణినీయానికి మూలం ఏంటంటే, నృత్తావసానే నటరాజరాజ ననాథడక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామం సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. కనకాది సిద్ధులు కోరగా మహేశ్వరుడు తన ఢమరుకాన్ని నవపంచ 9 సార్లు వాయించాడు. వాటిల్ని విశ్లేషిస్తే శివసూత్రాలు అయ్యాయి 14. అయున్, రులుక్, ఏవోం, అయ్యోచ్, అలాగా హల్ వరకు. వీటిలోంచి వచ్చిందే అష్టాధ్యాయి, పాణినీయము, ఇవన్నీ. అయితే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ 14 ఢమరుక సంజ్ఞల్లోనే విశ్లేషించి అష్టాధ్యాయి, పాణినీయము తయారయ్యింది. అలాంటప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి సూత్రప్రాయంగా ఈ 18 అధ్యాయాల యోగం అంటాం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, విభూతి యోగం, అలా యోగాలు సూత్రప్రాయంగా సంక్షిప్తంగా ఎందుకు చెప్పుండకూడదు అని. ఇక్కడ మరొక విషయం మళ్ళీ మొన్న చెప్పిన దాంట్లోనే చెప్పుకున్నాము. ఈశ్వరుడు ఢమరుకం వాయించాడు, శ్లోకాలు 14 సూత్రాలు వచ్చాయి. ఆయన మీద అష్టాధ్యాయి, పాణినీయము తయారైంది. అవి ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నాం, మేము ఏదో కొంత సిలబస్ చదువుకుని ఇప్పుడు ఉంది. నా దగ్గర పాణినీయం ఉంది, సిద్ధాంత కౌముది ఉంది, చూపిస్తాను. ఈ సిద్ధాంత కౌముది ఉన్నప్పుడు, అష్టాధ్యాయి ఉన్నప్పుడు, 14 శివసూత్రాలు ఉన్నప్పుడు శివుడే లేడంటారు. ఇది ఎలాగుందంటే, ద్వారక అక్కడ ఉంది కానీ శ్రీకృష్ణుడు లేడు. అక్కడ శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో రామసేతు ఉంది కానీ రాముడు లేడు. సో ఈ ఈశ్వరుడు లేడు అన్న వాదానికి ఇది నేను ఇచ్చే గ్రంథస్థమైన సమాధానమే. ఇప్పుడు ఈశ్వరుడు లేనప్పుడు శివధనస్సు లేదుగా, శివధనస్సు లేనప్పుడు సీతా కళ్యాణమే లేదుగా, సీత లేదుగా, రాముడే లేదుగా. అంటే ఇదేంటంటే, ముందు చిన్నది దాన్ని మనం విశ్లేషిస్తే ఇది మొత్తం కొలాప్స్ అయిపోయిందని చెప్తున్నారు. అది కొంచెం మీరు ఆలోచించండి. ఇకపోతే ఈ 700 శ్లోకాల్లో మనం భగవద్గీత వరకు వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ పర్వాలు 18 ఏంటంటే ఆది, సభాపర్వం, అరణ్యపర్వం. మనము అరణ్యపర్వం అని మన కవిత్రయం అన్నారు, వ్యాస భగవానులు వనపర్వము అన్నారు. అది ఆ పర్వంలోకి వెళ్ళినప్పుడు అది అరణ్యపర్వం ఎక్కువ సార్థక్యమైందా, వనపర్వం సార్థక్యమైందా అన్నది మనం కొంచెం టచ్ చేద్దాం. ఇప్పుడు మనం అరణ్యపర్వంలోకి వెళ్ళినప్పుడు తర్వాత విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, యుద్ధ పంచకము అయిపోయింది. తర్వాత స్త్రీ పర్వం, తర్వాత శాంతి సప్తకం, శాంతి ఇత్యాదులైన 7, శాంతి, అనుశాసనిక, అశ్వమేధిక, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు. ఇకపోతే ఇందులో ఆది పర్వంలోనే 2-3 విశేషాలు చెప్తాను.
ఈ ఖాండవ సందర్భంలోనూ దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి కృష్ణార్జునులకి, అంటే వాళ్ళ యుద్ధం అదంతా అయిపోయిన తర్వాత కృష్ణార్జునులకి వరం కోరుకోండి అని అడుగుతాడు దేవేంద్రుడు. ఇంద్రుడు ఎవరిని అడుగుతాడు? అర్జునుడిని అడుగుతాడు, ఉపేంద్రుడిని అడుగుతాడు. మరి ఉపేంద్రుడు కృష్ణుడే కదా, తమ్ముడే కదా. అదితి కశ్యపులకు గుజ్జు వగుచు పుట్టి అడుగు కొనలేదు నేల 3 అడుగులు అని అంటాడే మన ఎవరు చెప్తాను. సో అదితి గర్భాన్ని పుట్టిన వాడే ఉపేంద్రుడు. అడిగితే అర్జునుడు అస్త్రాలు ఇవన్నీ అడుగుతాడు. ఈశ్వరుడు గురించి ఇది తపస్సు చెయ్యి ఇవన్నీ చెప్తూ కృష్ణుడు నీకేం కావాలంటే, నాకు అర్జునుడి మీద నిరంతరము ప్రేమ అభిమానం పెరిగేటట్లు వరమి స్వామి అంటాడు. తథాస్తు అని అంటాడు. అంటే వాళ్ళిద్దరి సంబంధము అంతటిది, నరనారాయణులు కాబట్టి వాళ్ళు. ఇలాగా వ్యాసుడు మహాభారతం రాయడం సంకల్పించడం, విఘ్నేశ్వరుడు దానికి లేఖకుడుగా రావటం, అది ప్రారంభం అన్నమాట. తర్వాత ఇక సృష్టి క్రమము, ప్రజాపతులు, వారి వారి సంతానము, వారి వారి దేవరాక్షసులు, మరి మృగాలు, పక్షులు, అవన్నీ క్రమంగా చెప్తారు. ఈ వేళకి ఇది ఇక్కడ ఆపుదాం. మళ్ళీ తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ నమస్కారం. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ అభిప్రాయాలు, అమూల్యమైన అభిప్రాయాలు ప్రొనౌన్సియేషన్లో కానీ చెప్పడంలో కానీ నా సరిదిద్దుకోవడానికి నాకు సూచనలు ఇవ్వండి. నాకంటే పెద్దవాళ్ళు విజ్ఞులు ఉంటారు, సూచనలు ఇవ్వండి. నేను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.